స్వస్థపరుస్తాడంట, మేలు చేస్తాడంట, దీవిస్తాడంట అంటాయిలంటే తంట. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఈ ఒక్క వచనం చదువుకొని ప్రార్థన చేస్తున్నాను చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు 19:25 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఆయన సిలువను గురించిన వాక్యం వినలేదు, యేసు ప్రభు పునరుద్ధానం గురించి వినలేదు. కానీ విశ్వాసంతో నా కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణిస్తాడు, విమోచిస్తాడు, రక్షకుడని నేను ఎరుగుదును. ఆయన తిరిగి భూమి మీద నిలబడతాడని, నేను సజీవుడని నేను ఎరుగుదును. తిరిగి భూమి మీదకి రెండో రాకడ వస్తాడని నేను ఎరుగుదునని యోబు ఆ రోజే విశ్వాసం ఉంచాడండి. పౌలు కూడా అన్నాడు, నేను ఆయనకు అప్పగించింది ఆ రోజు వరకు కాపాడునని నేను ఎరుగుదును. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నీ ప్రభు గొప్పతనాన్ని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నా జీవితంలో నేను నమ్మిన ప్రభు ఎంత గొప్పవాడో నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను బల్లగుద్ది చెప్పగలను. నమ్మకమైన దేవుడు, మాట తప్పనివాడు, విడువని ఎడబాయనివాడు, ప్రేమించేవాడు, సహించేవాడు, ఓర్చుకునేవాడు, క్షమించేవాడు. ఇంతకంటే మించిన దేవుడు లేడు. ఈ దేవుడిని నీ దేవుడిగా చేసుకో, నీ ప్రభువుగా చేసుకో, నీ సొంత రక్షకుడిగా చేసుకో. ఆయన్ని పట్టుకో. అన్ని సమస్యలు, అన్ని విషయాల్లోనూ నీకు విడుదల దొరుకుతుంది. ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు మనం అన్నీ కలిగి ఉంటాం. ప్రభువు లేకుంటే ఎన్నున్నా సొన్నే. ప్రభుతో ఉంటే ప్రతిదానికి విలువ ఉంది. ఒక చిన్న సున్నా విలువ ఎంత? 10 సున్నాలు విలువ ఎంత? 100 జీరోస్ ఎంత? 100 జీరోస్ 1000 జీరోవే. ఎన్ని జీరోలు వేసినా జీరోవే. ఏంటండి, 1,00,000 జీరోలు వేసినా జీరోవే. 1,00,000 జీరోలు పక్క ఒకటేస్తే ఏంటండి, 1,00,000 జీరోలు పక్కన ఒకటేస్తే ఎక్కడికి పోయింది వాల్యూ? ఆ ఒకటే ప్రభువు, ఆయన ఒక్కడే. ఆయన మనతో ఉంటే నువ్వు చదువులో జీరో, హెల్త్లో జీరో, ఉద్యోగంలో జీరో, సంపాదనలో జీరో. ఇంకెంత పెట్టుకోండి మీ ఇష్టం. ఎన్ని జీరోలు. నేను ఇది పనికిరాను, దీనికి పనికిరాను సున్నాలు పెట్టుకోండి మీరే. ఇది ఫెయిల్ అయిపోయా, ఇది ఫెయిల్ అయిపోయా, ఇది ఫెయిల్ అయిపోయా సున్నాలు పెట్టుకొని ఏసయ్యా నువ్వు రా అనంటే ఈ ఫెయిల్యూర్స్ అన్నీ ఏమైపోయినాయి? విలువ వచ్చేసింది. ఫెయిల్యూర్స్ అన్నిటికీ విలువ వచ్చింది ప్రభు నీతో ఉంటే. నీ బలహీనతలను బలంగా చేసి వాడుకోగలిగి